श्रीरामा जय रामा रघुरामा। ओम नमो वेंकटेशाय। रामं राक्षसवंशनाशनकरं राकेन्दुबिम्बाननं रक्षोरिं रघुवंशवर्धनकरं रक्ताधरं राघवं राधायात्मनिवासिनं रविनिभं रम्यं रमानायकं रन्ध्रान्तर्गतशेषसायिनमहं रामं भजे తారకం. అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు, పూర్ణచంద్రం వంటి మోము కలిగినటువంటి వాడు, రఘువంశానికి కీర్తి తెచ్చినటువంటి వాడు, చక్కనైనటువంటి దేహ సౌష్ఠవం కలిగినటువంటి వాడు, సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన వాడు, లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కృపా విశేషం చేత శ్రీరామచంద్ర రూపాంతరంగా వెలుగొందేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషం చేత అఖండ మంత్ర పారాయణాంతర్భుతమైనటువంటి వాల్మీకి మహర్షి అందించిన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణాంతర్గత సకల సంపదలను అందించే బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం కలిసి శ్రీ గురు ధ్యానం దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు చక్కగా సమష్టిగా కలిసి శ్రద్ధగా పలుకుదాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం
सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अनुधानाम् शीघ्रमेव विवाहसिद्ध्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानार्थिनाम् शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थम् ततः पितृदेवता प्रीत्यर्थम् गोसंरक्षणार्थम् च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् द्वितीयसर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिकामहामारीमारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे द्वितीयः सर्गः। श्रीरामाय नमः। तथा तु तं द्विजं दृष्ट्वा निषादेन निपातितं ऋषेर्धर्मात्मनस्तस्य కారుణ్యం సమపద్యత. వాల్మీకి మహర్షి చూస్తూ ఉండగా ఆ తమసా నదీ తీరంలో విహరిస్తూ అనురాగంతో కలిసి ఉన్నటువంటి రెండు క్రౌంచపక్షులలోంచి మగపక్షిని కిరాతకుడు తన బాణఘాతంతో పడగొట్టాడు. అది చూచినటువంటి ఆడపక్షి విలపిస్తూ ఉన్నది. రక్తసిక్తమై ఎర్రనైనటువంటి శిరస్సుతోటి అలా విధంగా పారవస్యంలో ఉండగా విధంగా కొట్టబడినటువంటి ఆ మగపక్షిని చూచి ఆడపక్షి విలపిస్తూ ఉన్నదిట. విలపిస్తూ ఉంటే అది చూచినటువంటి వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో కలిగిన భావనను ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. తదా ఆ సమయంలో నిషాదేన నిపాతితం తన్ ద్విజం దృష్ట్వా. ఆ సమయంలో అంటే ఆ నిషాదుని చేత కొట్టబడి రక్తసిక్తమైనటువంటి శరీరంతో కిందపడి ప్రాణాపాయ స్థితిలో ప్రాణ అవసాన స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నటువంటి ఆ మగపక్షిని చూచి ఆడపక్షి విలపిస్తూ ఉండగా
నిషాదేన ఆ కిరాతకుని చేత నిపాతితం పడగొట్టబడినటువంటి తం ద్విజం ఆ మగపక్షిని. ద్విజం అంటే నిన్నే చెప్పుకున్నాము, 2 సార్లు పుట్టేది కాబట్టి ద్విజ అని అంటారు అని. గుడ్డుగా ఒకసారి, అదేవిధంగా గుడ్డు నుండి మరొకసారి వస్తుంది కాబట్టి పక్షిని ద్విజ అని అంటారు. ఆ విధంగా ద్విజం ఆ మగపక్షిని దృష్ట్వా చూసి ధర్మాత్మన తస్య ఋషే, ధర్మాత్ముడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో, ఇక్కడ ధర్మాత్ముడు అని మరలా ఎందుకు చెబుతున్నారు అంటే తాను చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఆలోచించి అది ధర్మబద్ధం అయితేనే చేస్తారు కాబట్టి ధర్మాత్మన అనే పదం మరల ప్రయోగిస్తున్నారు. ధర్మాత్మన ధర్మస్వభావం కలిగినటువంటి తస్య ఋషే ఆ వాల్మీకి మహర్షికి కారుణ్యం సమపద్యత. ఆ విధంగా ఆ మగపక్షి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ రక్తసిక్తమై ఉంటే అది చూచినటువంటి వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో చాలా జాలి కలిగింది, మనసు కలచివేసింది. కరుణతోటి ఆ వాల్మీకి మహర్షి యొక్క మనసు కలత చెందిందిట. ఆ విధంగా కరుణాపూర్ణమైనటువంటిది వాల్మీకి మహర్షి యొక్క మనస్సు అని తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్య ముఖంగా మనం పారాయణ చేద్దాం. తథాతో తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేః ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. తథాతో తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేః ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. తతః కరుణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఇంతకుముందే చెప్పుకున్నాం, వాల్మీకి మహర్షి ధర్మాత్ముడు అంటే ధర్మాధర్మ విచారణ చేయగలిగినటువంటి వాడు, అటువంటి విచక్షణాజ్ఞానం కలిగినటువంటి వాడు వాల్మీకి మహర్షి అని చెప్పుకున్నాం. మరి అటువంటి వాల్మీకి మహర్షి ఆ పడిపోయినటువంటి మగపక్షిని చూచేటప్పటికే మనసు కలచివేసింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు చూసేటప్పటికి ఇది చాలదా అన్నట్లుగా ఆ పక్షి చుట్టూ తిరుగుతూ విలపిస్తున్నటువంటి ఆడపక్షిని చూసేటప్పటికి మరింతగా వాల్మీకి మహర్షి యొక్క మనస్సు కలచివేసిందిట. తతః ఆ తరువాత అంటే ఆ క్రౌంచ పక్షి విషయంలో, మగ క్రౌంచ పక్షి విషయంలో జాలి కలిగి బాధపడుతున్నటువంటి సమయంలో ద్విజః 2 జన్మలు కలిగినటువంటి ఆ వాల్మీకి మహర్షి, ఇక్కడ 2 జన్మలు అంటే వాల్మీకి మహర్షికి తపస్సంపన్నుడు కాకముందు ఒక జన్మ, తపస్సంపన్నుడైన తరువాత జ్ఞానంతో కూడినటువంటి మరి ఒక జన్మ. అందుకనే వాల్మీకిని మరలా ద్విజః అని సంబోధించారు. కాబట్టి వాల్మీకి కూడా 2 జన్మలు అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ. అంటే ఆ విధంగా జ్ఞానపూర్ణమైనటువంటి 2వ జన్మ కలిగినటువంటి తపస్సంపన్నమైనటువంటి జన్మ కలిగిన ఆ వాల్మీకి మహర్షి, దయాస్వభావం కలిగినటువంటి ఆ వాల్మీకి మహర్షి రుదతీం క్రౌంచీం ఆ మగపక్షి యొక్క స్థితిని చూచి ఏడుస్తూ రోదిస్తూ అరుస్తున్నటువంటి క్రౌంచీం ఆ ఆడపక్షిని నిశామ్య చూసి కరుణవేదిత్వాత్ మరింత జాలి కలిగింది. ఇప్పటికే ఆ మగపక్షిని చూసేటప్పటికే మనసు కలసివేసింది. ఆ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఆడపక్షిని చూసేటప్పటికీ మరింతగా మనసు కలచివేసి మిక్కిలి జాలి కలిగింది ఆ మహర్షికి. అయం అధర్మ అని అనుకున్నాడు. ఏది అధర్మము? ఆ మగపక్షిని కిరాతకుడు బాణఘాతంతో కొట్టడం అనేది అధర్మము అని అనుకున్నట్ట. ఎందుకు అధర్మము? అతని యొక్క వృత్తే అది కదా. అంటే ఈ విధంగా అనురాగముతోటి కలిసి ఉన్నటువంటి సమయంలో విడదీయటము కానీ అక్కడ అవఘాతం కలిగించడము, దాన్ని చంపటము అనేది
అధర్మము అనే విషయం ధర్మశాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి వాల్మీకి మహర్షి ధర్మాత్ముడు అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ విధంగా కిరాతకుడు ఆ మగపక్షిని చంపడం అనేది అధర్మ ఇది, అది అధర్మము అని మత్వ నిశ్చయించుకొని ఆయనకి ఆ విధంగా నిశ్చయం కలిగింది. మగపక్షిని చూశాడు, బాధ కలిగింది. ఆడపక్షిని చూసినప్పుడు మరింత బాధ కలిగింది. ఆ పక్షి చంపబడినటువంటి స్థితి ఏమిటో తెలుసుకున్నాడు. అది అనురాగంగా ఉన్నప్పుడు చంపాడు కాబట్టి ఇది అధర్మమే అని నిర్ణయించుకుని ఇతి అని భావించుకుని ఇదం వచనం అబ్రవీత్, అప్రయత్నంగానే ఒక మాటను అన్నారుట. చూడండి, ఆవేశం కలిగినప్పుడు మన నోట్లోంచి అప్రయత్నంగా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వాల్మీకి మహర్షికి ఆవేశము, ఆవేదన, బాధ, జాలి మొదలైన దయా మొదలైనవి కలిగినప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఆలోచించాడు. ఆ ధర్మబద్ధంగా ఆలోచించిన తర్వాత కిరాతకుడు చేసినటువంటి పని అధర్మమే అని నిశ్చయించుకుని ఇంకా అప్పుడు ఆవేదనతోటి ఒక మాట అంటున్నాడు ఆ కిరాతకుని విషయంలో. ఆ కిరాతకుడిని ఏమన్నాడనే విషయాన్ని తెలుసుకోబోతూ ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా మనం పారాయణ చేద్దాం. తతః కరుణ వేదిత్వాత్ అధర్మోయం ఇతి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. తతః కరుణ వేదిత్వాత్ అధర్మోయం ఇతి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. మానిషాద ప్రతిష్టాన్త్వం అగమశాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఆయన ఆవేశంగా అప్రయత్నంగా ఆయన యొక్క నోటి నుండి జాలువారినటువంటి ప్రథమమైనటువంటి శ్లోకం, మొదటి శ్లోకం ఇది వాల్మీకి మహర్షి యొక్క నోటి నుండి జాలువారినటువంటి మొదటి శ్లోకం. మానిషాద ప్రతిష్టాంతో అగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అంటూ ఆయన ఆవేశంగా అన్నారు. ఏమన్నారు అంటే చూడండి, సంస్కృత వాంగ్మయానికి, సమస్తమైనటువంటి సంస్కృత వాంగ్మయానికి ప్రప్రథమమైనటువంటి శ్లోకం ఇది, ఆద్యం శ్లోకం. అంతేకాదు వాల్మీకి మహర్షి యొక్క ముఖము నుండి ఆవిర్భవించినటువంటి మొదటి శ్లోకము. పైగా ఇది సామాన్యంగా ఆవిర్భవించింది కాదు, బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో వాల్మీకి మహర్షి యొక్క ముఖము నుండి ఆవిర్భవించింది. సంస్కృత సాహిత్య ప్రపంచంలో సాహిత్యానికి బాటలు వేసినటువంటి, కావ్యానికి మార్గాన్ని చూపించినటువంటి శ్లోకము ఇది. అందుకనే ఇది మొదటి శ్లోకము. వాల్మీకిని ఆది కవి అని అంటారు. అందుకనే మొదటి కవి కాబట్టి, మొదటిగా కవిత్వం చెప్పిన వాడు కాబట్టి. చూడండి, మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ. ఇక్కడ ఆ నిషాదుణ్ణి చూచి నిషాదుణ్ణి శపిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. నిషాద, ఓ బోయవాడా, ఓ కిరాతకుడా. నిషాద అంటేనే మనం అనుకున్నాము నిషీదది పాపం అస్మిన్ అంటే ఎవరి యందు అయితే పాపం ఉంటుందో అతడు నిషాదుడు అని చెప్పి. ఆ విధంగా ఓ పాపాత్ముడైన ఓ కిరాతక, త్వం నీవు శాశ్వతీ సమాహ ఎక్కువ కాలము, అనేక సంవత్సరములు, ప్రతిష్టాం స్థితిని, జీవనమును, మాగమహ పొందకుండెదవుగాక. అంటే ఓ కిరాతక, నీవు ఎక్కువ కాలము జీవించకుండా ఉండేదవుగాక, నీవు జీవించవు ఎక్కువ కాలము అని శపించాడు. కారణం ఏమిటి? యత్, ఎందుకంటే క్రౌంచ మిథునాత్, క్రౌంచపక్షుల యొక్క జంట నుండి కామమోహితం, అనురాగమై కలిసి ఉన్నటువంటి సమయంలో, కలిసి ఉన్నటువంటి ఏకం ఆ మగపక్షిని అవధీహి నీవు అన్యాయముగా వధించినావు కాబట్టి నీవు ఎక్కువ కాలము జీవించబోవు అని ఈ విధంగా ఆ నిషాదుణ్ణి శపిస్తూ అప్రయత్నంగా ఆ వాల్మీకి మహర్షి యొక్క నోటి నుండి ఈ వాణి జాలువారింది. ఓ నిషాద, నీవు
క్రౌంచపక్షుల యొక్క జంట నుండి కామమోహితమై ఉన్న సమయంలో ఆ మగపక్షిని వధించావు కాబట్టి నీవు ఎక్కువ కాలము జీవించబోవు అని చెప్పి శపించారు. ఇక్కడ ఎక్కువ కాలము జీవించబోవు అన్న చోట ఇంకో విశేషం ఏమిటంటే, ఏ విధంగా అయితే నువ్వు ఆ క్రౌంచ పక్షులను విడదీశావో అదేవిధంగా నీవు కూడా నీ భార్యతో ఎక్కువ కాలము జీవించబోవు, నీవు కూడా అటువంటి వియోగాన్ని పొందుతావు అని చెప్పడం కూడా ఒక అర్థముట. ఆ విధంగా నిషాదుడిని వాల్మీకి మహర్షి ఇలాగా శపించారు. మరి శపించినటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకము సంస్కృత వాంగ్మయానికి ప్రథమ శ్లోకంగాను, ఆ శ్లోకాన్ని చెప్పడం ద్వారా వాల్మీకి మహర్షిని మనం ఆదికవి కవిగాను భావిస్తూ ఉన్నాము. సహజంగా ఏదైనా సరే ప్రారంభం ఏదైతే ఉంటుందో, ఏ గ్రంథానికి కానివ్వండి, మనం చేసే కార్యానికి కానివ్వండి, ప్రారంభం అనేది మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాన్ని ప్రదత్తే అని చెప్పినట్టుగా మంగళంగా ప్రారంభం జరగాలి, మధ్యలో కూడా మంగళం చేయాలి, చివరిలో కూడా మంగళప్రదంగా ఉండాలి. మరి అటువంటి మంగళప్రదంగా ఉండవలసినటువంటిది విధంగా శాపభూయిష్టమైనటువంటి శ్లోకము మరి సంస్కృత వాంగ్మయానికి మొదటి శ్లోకంగా ఉన్నదే ఏమిటిది? పైగా బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో చెప్పబడినటువంటి ఈ శ్లోకము కేవలము శాపమేనా అని అంటే అలా అనుకుంటే ఇది పొరపాటే. కేవలము ఇది శాపగ్రస్తమైనటువంటి అంటే శపించేటటువంటి శ్లోకము కాదు, ఇది ఒక మంగళాశాసనము చేస్తున్నటువంటి శ్లోకము. దీంట్లో మంగళాశాసనం ఏముందండి? నిషాదుణ్ణి శపిస్తే మంగళాశాసనం అంటారేమిటి అని సందేహం కలగవచ్చు. సంస్కృతంలో ఉన్నటువంటి గమ్మత్తు అంటే ఆ అంతరార్థములు ఆ విధంగా ఉంటాయి. ఇదే శ్లోకానికి ఇదే పదాలకి మరొక అర్థము కూడా ఉన్నదన్నమాట. ఎందుకంటే బ్రహ్మగారి అనుగ్రహంతో కలిగింది అంటే ఈ శ్లోకము జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణని కీర్తిస్తున్నట్లుగా ఉంటుంది ఈ శ్లోకము. ఆ అర్థాన్ని కూడా ఒకసారి మనం చూద్దాము. చూడండి, మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ అన్నప్పుడు నిషాద, ఓ నిషాద నీవు ఎక్కువ కాలము జీవించబోవు అని ఇంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అదే పదాలని మరొక రకంగా కూర్చుకున్నట్లయితే మానిషాద అంటే మా అంటే ఇందిరాలోక మాతామా రమా మంగళ దేవత అని చెప్పినట్టుగా లక్ష్మీ పద్మాలయా పద్మ కమలా శ్రీహరి ప్రియ ఇందిరాలోక మాతామా రమా మంగళ దేవత. లోకమాత మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. మానిషాదన తోట మా అనే పదానికి లక్ష్మీదేవి అని అర్థము. మరి నిషాద అంటే ఏమిటి అంటే నిషీదతి అస్మిన్నితి నిషాద, నివాసముగా ఉన్నటువంటి వాడు అంటే ఇక్కడ మానిషాద అనే దానికి అర్థము లక్ష్మీదేవికి నివాసభూతం అయినటువంటి వాడా, ఓ శ్రీనివాస. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీనివాసుని యొక్క హృదయంలో, శ్రీమన్నారాయణ యొక్క హృదయంలో నిత్య నివాసినిగా అనపాయనిగా ఉంటుంది కాబట్టి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓ శ్రీనివాస త్వం నీవు అంటే శ్రీనివాస అంటే ఇక్కడ సందర్భంలో ఆయన అవతారభూతమైనటువంటి ఓ రామచంద్ర, త్వం నీవు శాశ్వతీ సమాహ సర్వకాలములయందు ఎక్కువ కాలము అనేక సంవత్సరములు ప్రతిష్టాం. ప్రతిష్ట అంటే స్థితి అని ఒక అర్థము, మాహాత్మ్యము అని రెండో అర్థం ఉంది. ఇక్కడ మాహాత్మ్యం అనే అర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రతిష్ట మాహాత్మ్యమును కీర్తిని అగమహ పొందెదవుగాక. ఓ శ్రీనివాస శ్రీరామచంద్ర నీవు అనేక సంవత్సరములు అంటే సర్వకాలములందు కూడా కీర్తి ప్రతిష్టలను పొందెదవుగాక. యత్తు ఎందుకు అంటే క్రౌంచమిథునాత్, క్రౌంచ శబ్దానికి కుటిలమైనవి అనే అర్థము ఉన్నది, అల్పమైనవి అనే అర్థము కూడా ఉన్నది. క్రౌంచమిథునాత్ కుటిలమైనటువంటి దంపతుల నుండి, ఇక్కడ కుటిలమైనవి అంటే రాక్షసులు అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి కుటిలమైనటువంటి కపట బుద్ధితో కలిగినటువంటి రాక్షస సంపదలు ఎవరైతే ఉన్నారో మండోదరి రావణాసురులు, ఆ రావణాసురుల యొక్క దంపతుల నుండి కామమోహితము, కామంతో ధర్మము తప్పి సీతాదేవిని అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి ఏకం ఆ రావణుణ్ణి అవధీహి సంహరించావు కావున
ఓ రామచంద్ర, నీవు కామమోహితుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి, లోకకంటకుడై ధర్మము తప్పి సీతాదేవిని అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించి ముల్లోకములను కూడా నీవు కాపాడావు కాబట్టి నీవు శాశ్వతమైనటువంటి కీర్తిని, ప్రతిష్టను నీవు పొందెదవుగాక అని స్వామివారికి మంగళం పాడుతున్నట్లుగా, నీకు జయమవుగాక అని జయ జయరామ అన్నట్లుగా ఆ జయ జయధ్వని చేసినట్లుగా కూడా ఇది మంగళాచరణంగా ఉన్నది అని చెప్పి పెద్దలు మనకు తెలియజేస్తారు. చూడండి, దీంట్లో ఉన్నటువంటి ఒకే శ్లోకము దానికి 2 అర్థములు ఆ సందర్భానుసారంగా చూసినట్లయితే నిషాదుడైనటువంటి ఆ బోయవాణ్ణి శపించినట్లుగా ఒక అర్థం వస్తున్నది. అంతేకాదు, ఇది ప్రథమ శ్లోకం కాబట్టి మంగళాశాసనంగా ఉండాలి అని అనుకుంటే మంగళంగా కూడా ఈ శ్లోకం అనేది మనకు గోచరిస్తున్నది. ఓ శ్రీనివాస, నీవు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందెదవు. ఎందుకు అంటే కుటిలమైనటువంటి రాక్షస దంపతులైన మండోదరి, రావణాసురులు ఈ దంపతులలో కామంతో కన్ను కప్పుకొని ధర్మాన్ని తప్పి అధర్మంగా సీతాదేవిని అపహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వధించి ముల్లోకాలను, దేవతలను అందరినీ కూడా కాపాడావు కాబట్టి నీవు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందేదవు. నీకు జయమగుగాక అని రామచంద్రమూర్తికి జయాన్ని చెబుతున్నటువంటి మంగళ శ్లోకము ఈ మానిషాద ప్రతిష్టాంగం. అందుకనే ఈ శ్లోకానికి అంత గొప్ప ప్రసిద్ధి అనేది ఉన్నది. ఈ శ్లోకం తెలియనటువంటి వారు ఎవరు ఉండరు, అంత గొప్పది ఈ శ్లోకం అన్నమాట. అంతేకాదు, ఈ విధంగా ఇష్టదేవత నమస్కారం ఏదైతే ఉందో ఆ ఇష్టదేవత నమస్కారం కూడా ఈ శ్లోకం ద్వారానే మనకు తెలియజేశారు. ఎందుకంటే సంస్కృత వాంగ్మయానికి ప్రారంభాన్ని చెప్పే ఈ శ్లోకము మహావిష్ణువుని కీర్తిస్తున్నట్లుగా ఉన్నది అని కూడా మనకు తెలుస్తున్నది. అంతేకాదు, మంగళాచరణానికి మరి ఒక లక్షణం కూడా ఉండాలి. ఏమండి, ఇది మంగళాచరణం అన్నారు, ఆరంభించబోయే రామాయణానికి ఇదే మంగళాశాసనము, రామచంద్రమూర్తికి జయజయధ్వానాలు చేస్తున్నారని ఇప్పుడే చెప్పారు కదా. మంగళాశాసనానికి అంటే ఆ మంగళ శ్లోకానికి గ్రంథారంభంలో చేసేదానికి ఒక లక్షణం ఉండాలి. ఏమిటి ఆ లక్షణం అంటే, కావ్యార్థ సూచనం కైశ్చిత్ నాంద్యామేవ నిరూప్యతే. కావ్యంలో ఏ విషయాలైతే చెప్పబోతామో ఆ విషయాలని మంగళ శ్లోకంలోనే తెలియజేయాలిట. మరి ఈ శ్లోకంలో మానిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకంలో రామాయణంలో ఉన్నటువంటి సమగ్ర విషయాన్ని ఏమైనా సూచించారా? అటువంటి సూచన ఏమన్నా ఈ శ్లోకంలో ఉన్నదా అంటే సమగ్రమైనటువంటి రామాయణం అంతా కూడా ఈ శ్లోకంలోనే ఇనుమడింపజేశారు వాల్మీకి మహర్షి అప్రయత్నంగా చెబుతూనే. చూడండి, మానిషాద అంటే ఏం చెప్పుకున్నాము? ఓ లక్ష్మీ సమేత శ్రీనివాస సీతారామ అంటే సీతాదేవితో కూడినటువంటి ఓ రామచంద్ర అని చెప్పాం. సీతాదేవితో కలిసిన ఓ రామచంద్ర అని చెప్పడం ద్వారా సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టము కలిగినటువంటి బాలకాండ ఇక్కడ స్ఫురింపజేస్తూ ఉన్నాడు మహర్షి. కాబట్టి బాలకాండని ఒక పదంతో బాలకాండను తెలియజేశాడు. ఆ తర్వాత చూడండి, ప్రతిష్టాంత్వమగమః, నీవు అనేక అంటే సర్వకాలముల యందు కూడా ప్రతిష్టను, కీర్తిని పొందెదవు అన్నారు. రామచంద్రమూర్తికి కలిగినటువంటి కీర్తి ఏమిటి అంటే, రాముడు తండ్రి యొక్క మాటను తప్పడు, పితృవాక్య పరిపాలన దక్షుడు అనే కీర్తి రామచంద్రమూర్తికి ఆచంద్రార్కము ఉన్నది. మరి ఆ విధంగా పితృవాక్య పరిపాలన దక్షుడు అనే తెలియజేసే అయోధ్యకాండ ఈ పదం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అలాగే శాశ్వతీ సమాహ, అనేక సంవత్సరములు నీవు అందరినీ కాపాడదవు అని చెప్పడం ద్వారా 14 సంవత్సరములు అంటే అనేక సంవత్సరములే కదండి అవి, అనేక సంవత్సరములు అరణ్యవాసము చేసి ఆ రాక్షసులందరినీ సంహరించి ఋషులను కాపాడావు అనే అర్థాన్ని చెబుతూ అరణ్యకాండలో ఉన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ఉన్నటువంటి శాశ్వతీ సమాహ అనే పదంతో మనకు తెలియజేశారు. అంతేకాదు, మరి ఆ తర్వాత సుందరకాండ, కిష్కింధకాండ ఉన్నది. యత్ క్రౌంచమిథునాదేకం, క్రౌంచమిథునములు, క్రౌంచమిథునము నుండి ఒకరిని
అవధీహి సంహరించావు అనే పదం ద్వారా కిష్కింధకాండ తెలుస్తుంది. ఎలా తెలుస్తోంది అంటే క్రౌంచం అంటే కుటిలమైనవి అనే అర్థం చెప్పుకున్నాము. కుటిలమైనవి అంటే ధర్మము తప్పినటువంటిది అనే అర్థం కూడా ఉంది. ధర్మము తప్పి తన తమ్ముడి భార్య సుగ్రీవుడైనటువంటి తన తమ్ముడి భార్యను అపహరించి అక్కున చేర్చుకున్నటువంటి వాలి ఎవరైతే ఉన్నాడో వాలి ధర్మాన్ని తప్పి తమ్ముడి భార్యని చెరబట్టాడు. కాబట్టి అటువంటి వాలిని అంటే వాలి తార వారి యొక్క దంపతులలో ఉండి ధర్మము తప్పినటువంటి వారిని సంహరించినటువంటి వాడా అని తెలియజేస్తూ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి అనే పదం ద్వారా కిష్కింధాకాండను మన కిష్కింధకాండను ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇదే పదం ద్వారా సుందరకాండను కూడా తెలియజేస్తున్నారు. ఓ రావణ, ఇక్కడ క్రౌంచ శబ్దానికి అల్పార్థం కూడా ఉన్నది అని మనం అనుకున్నాం. అల్పమైనటువంటి అంటే అల్పము అంటే విరహము చేత కృషించిపోయి ఎడబాటు చేత కృషించిపోయినటువంటి సీతారాముల యొక్క జంటలో సీతాదేవిని మరింతగా ఇబ్బంది పెట్టి ప్రాణవియోగంతో సమానమైనటువంటి విరహాన్ని కలిగించాడు రావణాసురుడు. ఆ లంకానగరంలో సీతాదేవి ప్రాణం పోయినంతగా విలపించింది అని తెలియజేస్తూ ఆమె యొక్క విరహాన్ని వర్ణిస్తూ సుందరకాండను ఇక్కడ తెలియజేశాడు. అవధి కామ ఇది క్రౌంచ మిథునాద్ అవధి కామమోహితమనే పదం ద్వారా సుందరకాండను కూడా మనకు తెలియజేశారు. అంతేకాదు ఇదే పదం ద్వారా క్రౌంచ మిథునాత్ కుటిలమైనటువంటి ధర్మం తప్పినటువంటి రాక్షస దంపతులు ఎవరైతే ఉన్నారో మండోదరి రావణాసురులు వారిరువురిలో కామంతో కన్నుగప్పి అధర్మంతో సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుణ్ణి వధించినటువంటి వాడా అని రావణ వధను సూచిస్తూ యుద్ధకాండను కూడా ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. అంటే చూడండి, ఈ శ్లోకంలో రామాయణ కథాభాగం ఏదైతే ఉన్నదో సమగ్రంగా ఆ సమగ్రమైనటువంటి రామాయణ కథాభాగం మొత్తాన్ని కూడా ఈ శ్లోకంలో ప్రతి ఒక్క పదంతో ఒక్కొక్క పదంతో ఒక్కొక్క కాండను తెలియజేశారు. ఆ విధంగా ఏదైతే మంగళాచరణానికి మంగళ శ్లోకానికి ఉండవలసినటువంటి లక్షణం చెప్పబోయేటటువంటి గ్రంథంలోని కథాభాగాన్ని సమగ్రంగా వివరించడం, ఆ లక్షణం కూడా ఈ మానిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకంలో మనకు గోచరిస్తూ ఉన్నది. ఈ విధంగా వాల్మీకి మహర్షి ఆ నిషాదుణ్ణి శపిస్తూ చెప్పినటువంటి ఈ శ్లోకము అటు నిషాదుణ్ణి శపించినట్లుగాను ఇటు శ్రీమన్నారాయణుని శ్రీరామచంద్రమూర్తిని కొనియాడుతూ కీర్తిస్తూ జయజయధ్వానాలు చెబుతున్నట్లుగాను రచించబోయేటటువంటి రామాయణానికి మంగళాచరణంగాను కూడా ఈ విధంగా అనేక అర్థములతోటి గోచరిస్తూ భాసిల్లుతూ ఉన్నది. అయితే మనకిక్కడ మరలా కూడా మనస్సులో ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ నిషాదుడు ఏమీ తెలియనటువంటి వాడు, అటువంటి వాడు వాడి వేటాడటం అనేది వాడి స్వభావము. పైగా వేటాడేటటువంటి వాడు కిరాతకుడైనటువంటి వాడు ఆ పక్షులు ఏ అవస్థలో ఉన్నాయి అనేది చూసుకోడు, అదును చూచి వెనక నుంచి కొట్టడం అనేదే వాడి స్వభావము. మరి అటువంటి వాడిని చేసినటువంటి పని తప్పు అని చెప్పితే సరిపోతుంది కదా. ఈ విధంగా శపించవలసినటువంటి అవసరం ఏమున్నది? అంత తప్ప కిరాతకుడు చేసింది అని అనిపించవచ్చు. దీనికి మనకు ఒక తార్కాణం మహాభారతంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. పాండురాజు వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడం అనేది క్షత్రియ లక్షణం. క్షత్రియ లక్షణము అని అంటే అదేదో విహారయాత్రగా కాదు, అడవిలో ఉన్నటువంటి జంతువులు అధికమైపోయి ఎక్కువైపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మునులను ఋషులను జనావాసాలను ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి సందర్భంలో వేటాడి తగ్గించడం అనేది రాజుల యొక్క కర్తవ్యం. కాబట్టి వేటాడటానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జింకల యొక్క మిథునంలో జంటలో ఒక జింకను తన బాణంతో అప్రయత్నంగా కొట్టాడు. కొట్టేటప్పటికీ అప్పుడు ఆ సందర్భంలో అంటారు, అస్వర్గం ఐశస్యత్వం అనుతిష్టతి భారత కోహి విద్వాన్ మృగం హన్యాత్ చరంతం మైథునం వనే. అస్వర్గ్యం అంటే ఓ పాండురాజా, నీవు చేసినటువంటి పని చాలా అధర్మబద్ధమైనటువంటి పని. అంటే దీనివల్ల నీకంటే ఈ లోకంలోనే కాదు ఉత్తమగతులు ప్రాప్తించవు, పరలోకంలో కూడా. అస్వర్గ్యం అయశస్యం, నీకు అపకీర్తిని తెచ్చిపెట్టే పని. అటువంటి పని చేసావేంటయ్యా?
ఎవడైనా సరే, బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే, అనురాగమై కలిసి ఉన్నటువంటి జంటను ఎవరైనా, జంటలో ఒక మగ జంటలో ఉన్నటువంటి మగవారిని కానివ్వండి ఎవరినైనా సరే ఆ ప్రాణిని ఎవరైనా చంపుతారా? కాబట్టి నీవు చేసింది అధర్మము. వేటాడడం అనేది క్షత్రియ ధర్మం అయినప్పటికీ కూడా ఈ అవస్థలో ఉన్నటువంటి అనురాగముతో కలిసి ఉన్నటువంటి వేళలో నీవు ఒకరిని చంపావు, ఒక ప్రాణిని చంపావు అంటే అది అధర్మమే అవుతుంది. కాబట్టి దీని యొక్క ఫలితాన్ని నీవు అనుభవించాలి అని అంటూ నీవు నీ భార్యను అనురాగంతో కలిసినప్పుడు మరణిస్తావు అని పాండురాజుని శపించాడు. చూడండి, ఇక్కడ వేటాడటం అధర్మము అని అనలేదు. ఆ సమయంలో అనురాగంతో కలిసి ఉన్నప్పుడు వధించడం అనేది అధర్మము. అది తప్పనిసరిగా శిక్షకు యోగ్యమైనతే శిక్షార్హుడేవాడు అనే విషయాన్ని మహాభారతం కూడా మనకు తెలియజేస్తోంది. ఆ విధంగా ఇక్కడ కిరాతకుడు వేటాడడం అనేది అతని వృత్తి అయినప్పటికీ కూడా ఈ అవస్థలో ఉన్నటువంటి ఆ పక్షులలో ఒక పక్షిని చంపడం అనేది అపరాధము. శిక్షార్హుడే ఆ కిరాతకుడు అనే విషయాన్ని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. ఆ విధంగా ధర్మశాస్త్రబద్ధమైనది అనేకమైనటువంటి విశేషార్థాలు కలిగిన ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా మనం పారాయణ చేద్దాము. మానిషాద మానిషాద ప్రతిష్టాం త్వం ప్రతిష్టాన్ త్వం అగమః అగమః శాశ్వతీ సమాః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాత్ యత్క్రౌంచ మిథునాత్ ఏకం ఏకం అవధీః అవధీః కామమోహితం కామమోహితం మానిషాద మానిషాద ప్రతిష్టాం త్వం ప్రతిష్టాన్ త్వం అగమః అగమః శాశ్వతీ సమాః శాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాత్ యత్క్రౌంచ మిథునాత్ ఏకం ఏకం అవధీః అవధీః కామమోహితం కామమోహితం తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునే కిమిదం యాహృతం మయా. ఈ విధంగా ఆవేశంతో ఆవేదనతోటి వాల్మీకి మహర్షి ఆ నిషాదుణ్ణి ఈ విధంగా అన్న తర్వాత ఆయన మనస్సులోనే ఒక ఆలోచన కలిగిందిట. వీక్షత, ఆ పక్షుల యొక్క జంటకు కలిగినటువంటి ఇబ్బందిని, ఆ పక్షులు శోకిస్తున్నటువంటి తీరుని, ఆ పరిస్థితిని చూచి ఏవం బ్రవత, నిషాదుని విషయంలో ఈ విధంగా మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ అని ఈ విధంగా అంటూ పలుకుతూ ఉన్నటువంటి తస్య హృది, ఆ వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో ఒక ఆలోచన వచ్చిందిట. మామూలుగా మనం ఏదైనా 4 వాక్యాలు చెప్పామంటే ఒక్కొక్క వాక్యం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్క వాక్యంలో వేరువేరు పదాలు ఉంటాయి. ఒక్కొక్క వాక్యంలో సంఖ్య అంటే సమసంఖ్యమైనటువంటి అక్షరములు ఉండవు. ఒక వాక్యం చిన్నదిగాను, మరొక వాక్యం పెద్దదిగాను, ఇంకోటి ఇంకో రకంగాను ఉంటుంది. కానీ ఈ వాల్మీకి మహర్షి ఆవేశంలో, ఆవేదనతో, శోకంతో చెప్పినటువంటి అన్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు 4 మాటలు అంటే ఆ 4 మాటలు కూడా సమానమైనటువంటి అక్షరములతోటి లయబద్ధంగా ఉన్నాయి. దాంతో ఆ మహర్షికే మనస్సులో ఒక ఆలోచన కలిగిందిట. శోకార్తేన మయా, కలత చెంది ఆవేదనతోటి మయా నా చేత వ్యాహృతం చెప్పబడినటువంటి ఇదం వాక్యం కిం, నేను అన్నటువంటి వాక్యం ఏమిటి? కొత్తగా ఉన్నదే, ఎప్పుడూ నేను మాట్లాడే విధంగా ఈ వాక్యం నాకు అనిపించలేదే, ఇంత గొప్పగా నేను ఎప్పుడు మాట్లాడలేదే. అంటే గొప్పగా అంటే చెప్పినటువంటి 4 పదాలు కూడా, 4 వాక్యాలు కూడా సమానమైన అక్షరాలతో ఉన్నాయి, అవి లయబద్ధంగా ఉన్నాయి, ఇవేవో కొత్తగా ఉన్నదే అని వాల్మీకి మహర్షికి చింత అభవత్, ఆలోచింత బభూవ, ఆలోచన కలిగిందిట. ఈ విధంగా ఆ నిషాదుణ్ణి అన్న తర్వాత పక్షుల యొక్క శోకభూయిష్టమైనటువంటి స్థితిని చూచి కలత చెందినటువంటి నేను ఏదైతే పలికానో ఆ పలికినటువంటి వాక్యములు చాలా కొత్తగాను లయబద్ధంగాను సమానాక్షరములతో ఉన్నాయే, ఇదేదో వింతగా ఉన్నది, కొత్తగా ఉన్నది అని ఆ వాల్మీకి మహర్షి యొక్క మనస్సులోనే
ఆలోచన కలిగిందిట. మరి ఆ ఆలోచన ఎటువంటిది, ఆ ఆలోచన యొక్క పరిణామం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఈ శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుని ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షితః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. ఆదికవిగా వాల్మీకిని నిలబెట్టినటువంటి దివ్యమైనటువంటి శ్లోకరత్నం శోకాత్ శ్లోకం అని ఆయన యొక్క బాధలోంచి ఆవిర్భవించినటువంటి దివ్యమైన శ్లోకమే సమస్త సాహిత్యానికి నాంది పలికింది అనేటువంటి దివ్యమైన అర్థ గంభీరమైనటువంటి అర్థ విచారాన్ని మనం ఆచార్యముఖంగా చక్కగా ఇంతవరకు తెలుసుకున్నాం. అటువంటి భావాలన్నిటినీ మనసులో నింపుకుని మనం ఒక్కసారి అఖండంగా ఈ శ్లోక చతుష్టయాన్ని పారాయణ చేద్దాం. తథాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత తతః కరుణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్ మానిషాద ప్రతిష్ఠాం త్వం అగమశాశ్వతీ సమాః యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ద్వితీయ సర్గే చత్వారః శ్లోకాః. ఫలశ్రుతి దగ్గర నుంచి విశూచిక మహామంత్ర పారాయణం, అలాగే ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థనతో పాటుగా క్షమాప్రార్థన, పారాయణ ఫలాన్ని ఫలితాన్ని అంతటినీ కూడా స్వామి యొక్క దివ్యమైన పాద పద్మములందు ఉంచుతూ భగవత్ సమర్పణతో పాటుగా మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి దగ్గర నుంచి అందరూ ముక్తకంఠంతో శ్రద్ధగా పలుకుదాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం
सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहम् वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योऽत्याद्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षकुलशैलाप्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति मुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधरात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय
पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री विपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఓం నమో వెంకటేశాయ. సకల కార్య సిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు 11 గంటలకి ఉదయం 11 గంటలకి ఈ పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈరోజు విశేషంగా సత్సంతాన ప్రాప్తి కొరకు బాలకాండలోని
15-16 సర్గలు పారాయణ చేయాలి. పాయసము నివేదన చేయాలి. అదేవిధంగా జన్మాంతర సకల సౌఖ్య ప్రాప్తి కొరకు యుద్ధకాండలోని 131వ సర్గ పారాయణ చేయాలి. కట్టె పొంగలి నివేదన చేయాలి. అదేవిధంగా ఈరోజు పిల్లలందరకు రక్ష కలగాలి అని ఆశిస్తూ బాలరక్షా స్తోత్రాన్ని కూడా పఠిస్తారు. విశేషమైనటువంటి స్తోత్రపారాయణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు 11 గంటలకి ప్రారంభమయ్యే సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.